హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. మనం ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, లైక్ ఎస్ఐపి అని ఎవ్రీ మంత్ 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఫండ్ మేనేజర్స్ ఆ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారని ఎప్పుడు మీరు థింక్ చేశారా? చూస్తే ఫండ్ మేనేజర్స్ ఆ అమౌంట్ మళ్ళీ షేర్ మార్కెట్లో కానీ, గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే మీరు ఇనీషియల్గా ఈ స్టాక్ మార్కెట్లో అలాంటి మనకి ఎందుకు అనుకుని ఆలోచించే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా ఆ అమౌంట్ ఇండైరెక్ట్గా మళ్ళీ స్టాక్ మార్కెట్లో కానీ, గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ బిల్లోకి వెళ్తుంది. అయితే ఇండియాలో బ్రాడ్లీగా 3 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, 2 డెట్ మ్యూచువల్ ఫండ్స్, 3 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు పెట్టిన మనీ మొత్తం వాళ్ళు తిరిగి ఓన్లీ ఈక్విటీ షేర్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు పెట్టిన మనీ మొత్తాన్ని ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు పెట్టిన మొత్తం అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ప్రపోర్షన్ బట్టి కొన్ని షేర్స్లోను, కొన్ని బాండ్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇండియాలో బ్రాడ్లీ ఈ 3 కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.